హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈపీఎఫ్ఓలోని ఉద్యోగులకు కనీస పెన్షన్ 1000 రూపాయల నుంచి 7500కు పెంచాలనే డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉద్యోగులు పెన్షనర్ల నుంచి ఈ డిమాండ్స్ పెరుగుతున్నాయి. అయితే మరి ఒకేసారి 7.5 రెట్లు కనీస పెన్షన్ ని పెంచే అవకాశం ఉందా లేదా అనేసి మనం చూసినట్టయితే ప్రభుత్వ వర్గాలు, ఆర్థిక నిపుణులు దీని గురించి ఏమి చెబుతున్నారనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా సుమారు 78 లక్షల మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు తమ సమస్యలను ప్రభుత్వానికి వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. దశాబ్ద కాలంగా మారని కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలంటూ వారు చేస్తున్న పోరాటం తారాస్థాయికి అయితే చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా చలో ఢిల్లీ నినాదంతో భారీ ఎత్తున నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా ఆర్థిక రాజకీయ వర్గాల్లో ఈ విషయం పైన చర్చనీయాంశంగా మారింది. కనీస పెన్షన్ 1000 రూపాయల నుంచి 7500కు పెంచాలని డిమాండ్లు అయితే చేస్తున్నారు. మరి ఒకేసారి 7.5 రెట్లు పెన్షన్ పెంచడం సాధ్యమేనా అని చూసినట్టయితే ప్రస్తుతం ఈపీఎస్ 95 పథకం కింద కనీస పెన్షన్ నెలకు 1000 రూపాయలు మాత్రమే అయితే ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని 2014లో అయితే నిర్ణయించారు. గడిచిన 10 ఏళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు కానీ, వైద్య ఖర్చులు కానీ ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో నెలకు 1000 రూపాయలతో జీవించడం అసాధ్యమని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ ఎన్ఏసి నేతృత్వంలో పెన్షనర్లు తమ కనీస పెన్షన్ 1000 నుంచి 7500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం పెన్షన్ పెంపు మాత్రమే కాకుండా దానికి డిఏ జత చేయాలని, పెన్షనర్లు వారి భాగస్వాములకు ఉచిత వైద్య సదుపాయాలు కూడా కల్పించాలని వారు కోరుతున్నారు. 30 నుంచి 35 ఏళ్ల పాటు సర్వీస్ లో ఉండి తమ జీతాల నుంచి వాటా చెల్లించిన తమకు ప్రభుత్వం ఇచ్చే ఈ నామమాత్రపు మొత్తం గౌరవప్రదంగా లేదని వారు వాదిస్తున్నారు. ఇంతకీ పెంపు సాధ్యమేనా అని చూసినట్టయితే కనీస పెన్షన్ 1000 నుంచి 7500కు పెంచడం అంటే ఏకంగా 7.5 రెట్లు పెంపు అవుతుంది. ఈ స్థాయి భారీ పెంపుపై ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉంది. ప్రభుత్వం ఈపీఎఫ్ఓ వర్గాల ప్రకారం ఈపీఎస్ నిధి అనేది ఉద్యోగులు, యజమానుల వాటాతో నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న నిధుల లెక్కల ప్రకారం ఇంత భారీ మొత్తంలో పెన్షన్ చెల్లించాలంటే ప్రభుత్వ ఖజానా పైన లక్షల కోట్ల భారం పడుతుంది. ఈపీఎస్ 95 అనేది ఒక నిర్దిష్ట కాంట్రిబ్యూషన్ ఆధారిత పథకం. ఇందులో ప్రభుత్వం కేవలం 1.16% మాత్రమే వాటా ఇస్తుంది. కనీస పెన్షన్ పెంచాలంటే యజమానుల వాటా పెరగాలని లేదా ప్రభుత్వం భారీగా బడ్జెట్ కేటాయించాలి. ప్రస్తుతం ఉన్న నిధుల లోటు కారణంగా ఈ పెంపు కష్టం అనేసి ప్రభుత్వం అయితే భావిస్తోందండి. ఇక తమ డిమాండ్ల సాధన కోసం మార్చి 9 నుంచి 11 వరకు ఢిల్లీలో 3 రోజుల పాటు డూ ఆర్ డై నిరసనలు అయితే పెన్షనర్లు నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది పెన్షనర్లు ఈ ఆందోళనలో అయితే పాల్గొంటున్నారు. అనేక రాజకీయ పార్టీల ఎంపీలు కూడా వీరి పోరాటానికి మద్దతు ప్రకటిస్తుండడం కూడా మనకు తెలుస్తోంది. కనీస పెన్షన్ పెంపు అనేది కేవలం ఆర్థిక పరమైన అంశం మాత్రమే కాదు, హక్కుకు అంటే ఆత్మ గౌరవం జీవించే హక్కుకు సంబంధించిన విషయం. 7.5 రెట్లు పెంపు ఆర్థికంగా సవాల్తో కూడుకున్నది అయినప్పటికీ కనీసం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా గౌరవప్రదమైన మొత్తాన్నైనా పెంచాలని ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. మరి ఈ నిరసనల సెగ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మారుస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంటుంది. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా చాలా మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు కూడా ఈ విషయం తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉంటే వెళ్ళి కంపల్సరీ ప్రభుత్వానికి దీనిపైన తెలియజేయగలరు అనేసి కూడా మనం అనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.